ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. మర్రి విత్తనము ఎంత సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మంగా ఉన్న మర్రి విత్తనంలో నుండి ఇన్ని ఆకులు, కొమ్మలు, ఇంత పెద్ద చెట్టు ఎలా వస్తుందో, అలాగే ఈ నేను అనే తలంపు విజృంభించేటప్పటికీ ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న గొడవలను అంతా సృష్టింపచేస్తుంది. అంటే నీ మనసులో ఆ గొడవలకి కారణము ఈ అజ్ఞానము, ఈ దేహాత్మ బుద్ధి. నేనంటే దేహము అన్న భావన కలిగి ఉండటమే, అదే ఒక పెద్ద తప్పు జరిగింది. ఇక ఆ పెద్ద తప్పు అని గ్రహించలేక ఈ జీవుడు దాన్ని ఆధారం చేసుకొని మిగతా తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న ఆ చైతన్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా ప్రకటితం అవుతూనే ఉంది. అది స్వయం ప్రకాశము. ఇప్పుడు కూడా అది శాంతి స్వరూపంగానే ఉన్నది. అంటే నీ స్వభావము శాంతి స్వభావముగానే ఉన్నది, ఆనందంగానే ఉన్నావు. కాకపోతే నీ శాంతికి, ఆనందానికి అడ్డుగా ఉన్నది ఎవరో కాదు, బయట వ్యక్తులు ఎవరో కాదు, నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, నీ భార్యా పిల్లలు కాదు, నీ తల్లిదండ్రులు కాదు. ఆ శాంతికి, ఆ ఆనందానికి, ఆ హృదయంలో పెళ్ళుబుకుతున్న ఆ శాంతికి, ఆనందానికి అడ్డుగా ఉన్నది నీవే. ఇక్కడ నీవే దానికి అడ్డుగా ఉన్నావు. నీ హృదయంలో ఉన్న ఆత్మకి ఎవరూ అడ్డుగా లేదు, నీ ఆలోచనలే నీకు ఇక్కడ అడ్డుగా ఉన్నాయి. అందుకే భగవాన్ అంటారు, ముందు నీవెవరివో తెలుసుకో, నీకు ఈ అడ్డంకులుగా ఉన్న వాటిని తొలగించుకో. ముందు నీవు ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు, ఆత్మ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా నీవంటే ఆత్మవే, దానిలో ఎటువంటి సందేహము లేదు. నీవు దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి అది నాకు తెలియటం లేదు, నేను దాన్ని గ్రహించలేకపోతున్నాను అని చెప్తున్నాడు ఒకడు. వాడెవడో ముందు గమనించు. అసలు వాడు ఉన్నాడేమో చూడు, వాడు అసలు పుట్టాడా అనేది భగవాన్ చెప్తున్న విచారణ. నీవు అంతర్ముఖమయ్యి ఆ నేనుని శోధించగా మదించగా విచారణ చెయ్యగా అక్కడ నీకు అనుగ్రహం చేత స్వయం ప్రకాశమైన జ్ఞానము, అంటే నీ స్వరూపము ప్రకాశించినప్పుడు అక్కడ నీకు ఇంకా ఈ జీవభావన ఉండదు. అంటే భ్రమకల్పితమైన ఈ మాయా నేనులోంచి నీవు విడుదల పొందుతావు. భగవాను ఇక్కడ నీవు అంతర్ముఖమవ్వు, విచారణ చెయ్యి, ఈ మాయా నేను తలకిందులవుతుంది, అనుగ్రహం చేత ఆత్మే అక్కడ ప్రకటితమవుతుంది అన్న ఒక ప్రాసెస్ లాంటిది చెప్పారు. ఎందుకంటే భగవాన్ కూడా ఒక పక్క అసలు ఈ అహంకారము లేదు అన్నారు, ఇది ఆది నుంచి తృణీకరించబడ్డది అన్నారు. ఈ అహంకారం అసలు పుట్టనే లేదు అన్నారు. మరి ఈ మనస్సే లేదు. ఇప్పుడు సమస్య ఉంటే మనకి పరిష్కారం కావాలి, ఇక్కడ సమస్య లేదు, పరిష్కారము లేదు. అంటే ఇక్కడ అసలు మనస్సు అనేదే లేదు. ఈ లేని మనస్సుతో నీవు ఎలా విచారణ చేస్తావు, ఎలా ఆత్మని తెలుసుకుంటావు? కాకపోతే మనస్సు లేదు అని భగవాను ఆత్మస్థితిలో ఉండి చెప్తున్నారు. యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే, అసలు సృష్టే లేదు, ఉన్నది అహంస్ఫురణ మాత్రమే. నేనున్నాను అన్న సత్యస్థితి మాత్రమే ఉన్నది, అందులో రెండవది లేదు, అది ఏకం అద్వయం అని మనకి చెప్తున్నారు, ఆత్మస్థితిలో ఉండి చెప్తున్నారు. మరి మనస్సు లేదు అని వీడి జీవుడికి చెప్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోలేడు. ఎందుకంటే ప్రపంచము సత్యముగా కనిపిస్తుంది, సంసారము సత్యముగా కనిపిస్తుంది, మనకి మమకారము సత్యముగా కనిపిస్తుంది, అటాచ్మెంట్ సత్యముగా కనిపిస్తుంది, కోరికలు, వాటి అనుభవాలు అన్నీ మనకి సత్యంగానే కనిపిస్తున్నాయి. అంటే అవి మన అనుభవంలో ఉన్నాయి, వాటిని మనం కాదనలేము, వాటిని మనం కొట్టిపారేయలేము. మరి మనస్సు సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంది కదా, అనుభవం అనేది ఈ జీవుడికి ఉన్నది, దీన్ని మనము కాదనలేము.
అందుకే భగవాన్ చెప్తారు, ఈ అహంకారము కనుక లేస్తే సకలము లేస్తుంది. అంటే నేను కనుక పుడితే సకలము పుడుతుంది. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఒకే సమయాన పుడతారు. మళ్ళీ ఈ నేను కనుక అణిగిపోతే వారి ముగ్గురు ఒకే సమయాన అణిగిపోతారు. ఈ నేనుని ఆధారం చేసుకొని ఉన్నాయి, ఈ నేనుని కేంద్రంగా చేసుకొని ఇవన్నీ ఉన్నాయి. ఆత్మస్థితిలో అసలు ఈ నేననేదే లేదు. కాకపోతే ఎటొచ్చి ఈ జీవుడికి నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నాడు, దేహస్ఫురణ కలిగి ఉన్నాడు. దేహానికి సంబంధించిన ఏదన్నా నొప్పి వస్తే తను బాధపడతాడు. ఇక్కడ నొప్పి అనేది అనుభవంలో ఉన్నది. నాకు నొప్పి లేదు, నేనంటే శరీరము కాదు అని ఎంత అనుకున్నా ఆ నొప్పి నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే ఆ నొప్పి అనేది అక్కడ అనుభవంలో ఉన్నది. అందుకు భగవాన్ అంటారు, సరే ఇప్పుడు ఈ నీవు ఇప్పుడు ఈ సుఖదుఖాలు అనుభవిస్తున్నావు, ఈ నొప్పిని అనుభవిస్తున్నావు, ఈ రాగద్వేషాలు, ఈ కోరికలు, ఈ బంధాలు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు కదా. సరే, వీడు ఉన్నాడేమో కొంత గమనించు, విచారణ చెయ్యి, అంతర్ముఖమవ్వు అంటున్నారు. సరే, నీకు నొప్పి ఉంది అని అనుకుందాము. నువ్వు ఒకవేళ నీకు నొప్పి నిజంగానే అనుభవిస్తున్నావు, నేను ఒప్పుకుంటున్నాను. మరి నీవు ఆ నొప్పిని గాఢ నిద్రలో నీవెందుకు అనుభవించలేకపోతున్నావు? ఆ అనుభవం నీకు ఎక్కడికి పోయింది? గాఢ నిద్రలో నీవు మేల్కొన్నప్పుడు నీ శరీరంలో ఏదన్నా గాయం అవుతే ఆ నొప్పి తెలుసుకొని నీవు అనుభవిస్తున్నావు, నొప్పి నొప్పి అంటున్నావు. మరి ఆ నొప్పి కనుక నిజమైతే మరి గాఢ నిద్రలో అది ఎటుపోయింది? ఆ నొప్పి అక్కడ ఆ నొప్పికి సంబంధించిన అనుభవం లేదు కదా. ఆ నొప్పికి సంబంధించిన అనుభవమే కాదు, అసలు దేహస్ఫురణే లేదు. అక్కడ నీకు బుద్ధికి సంబంధించిన అనుభవము లేదు. నీవు మేల్కొన్నప్పుడు ఇంద్రియాలతో అనుభవించిన ఆ కోరికలు ఇవన్నీ వాటికి సంబంధించిన అనుభవము లేదు. అలాగే ఆ ఆలోచనల యొక్క అనుభవము లేదు. దేహము స్ఫురణ లేదు, మనస్సు లేదు. అంటే గాఢ నిద్రలో నీకు ఇవన్నీ కనుక నీవు మనస్సు ఉంది అనుకుంటున్నావు కదా. మరి ఈ మనస్సు గాఢ నిద్రలోకి ఎటుపోయింది? ఉంటే అక్కడ కూడా ఉండాలి కదా. నీవే కదా మళ్ళీ తెల్లవారుజామున లేచి మేల్కొంటూ పొద్దున్నే లేచి మేల్కొంటున్నావు. రమేష్గా పడుకొని సురేష్గా మేల్కొనట్లేదు కదా. నీ వ్యక్తిత్వమే మళ్ళీ మేల్కొంటుంది కదా. మరి గాఢ నిద్రలో ఆ వ్యక్తిత్వం ఎటుపోయింది? అలాగే నీవు మేల్కొన్నప్పుడు నీవు కనిపించే ప్రపంచం ఎటుపోయింది గాఢ నిద్రలో? నువ్వు పూజించే భగవంతుడు ఎటుపోయాడు గాఢ నిద్రలో? మరి ఇవన్నీ కనుక సత్యము అనుకుంటే అక్కడ కూడా ఉండాలి కదా. ఇక్కడ మనస్సు జాగృతావస్థలో ఈ దేహంతో తాదాప్యత చెంది ఉంది, ఇంద్రియాలతో తాదాప్యత చెంది ఉంది, ఆ బుద్ధితో తాదాప్యత చెంది ఉంది. మరి గాఢ నిద్రలో ఇవన్నీ లేవు. దేహస్ఫురణ లేదు, ఇంద్రియాల అనుభవం లేదు, బుద్ధి అనుభవం లేదు, మనస్సు యొక్క అనుభవము లేదు, దేహస్ఫురణ కూడా లేదు. అలాగే నీవు కలకంటున్నప్పుడు కూడా అక్కడ నీకు సూక్ష్మ శరీరంతో నీవు కలకంటున్నావు. ఈ స్థూల దేహాన్ని నీవు మంచం మీద పడేసి సూక్ష్మ శరీరంతో కలకంటున్నావు. ఇప్పుడు నీకు కలలో ఎక్కడో న్యూయార్క్లో విహరిస్తున్నట్టు నీకు ఒక కల వచ్చింది. మరి నువ్వు నిజంగా న్యూయార్క్ వెళ్ళావా? నీవు నిజంగా న్యూయార్క్ వెళ్తే నీ శరీరము ఈ పడక గదిలో ఉండకూడదు, న్యూయార్క్లో ఉండాలి. మరి నీవు వెళ్ళలేదు. మరి న్యూయార్క్ ఏమన్నా వచ్చి నీ గదిలోకి వచ్చిందా? అది రాలేదు. మరి ఇదంతా ఎవరు కల్పించారు? నీ మనస్సే కల్పించింది, నీ మనస్సే సృష్టించుకుంది. మరి ఇది పొద్దున్నే లేచి నీవు అదంతా అసత్యము అని చెప్తున్నావు కదా. ఇదంతా నేను నిజంగా న్యూయార్క్ వెళ్ళలేదు, ఇది ఒక కల మాత్రమే, ఇది అసత్యము, నిజము కాదు, ఇదంతా భ్రమజనితము అని నువ్వు చెప్తున్నావు కదా. అంటే కలలో ఆ ఒక ప్రపంచం సృష్టిస్తే మేల్కొంగానే నీవు ఆ కళ అసత్యము, ఆ ప్రపంచము అసత్యము అని చెప్తున్నావు. మరి జాగృతావస్థలో నీకు కనిపించే ప్రపంచము మరి సత్యంగా ఎందుకు తోస్తుంది? మరి అదే మనస్సు కదా ఇక్కడ ఉంది. అంటే దీని అర్థము ఈ మనస్సు మారుతూ ఉన్నది. మరి మారుతూ ఉన్నది ఎట్లా సత్యం అవుతుంది? అది అసత్యము కదా. ఇప్పుడు ఈ జాగృతావస్థలో మనస్సు ఉంది, దేహము ఉంది. గాఢ నిద్రలో మనస్సు లేదు, దేహము లేదు. అలాగే నీవు స్వప్నావస్థలో సూక్ష్మమైన ఆ మనస్సు ఉంది, అక్కడ కూడా నీకు స్థూల దేహం లేదు. ఇది ఇలా మారేది ఎలా సత్యమవుతుంది?
అంతెందుకు, మీరిప్పుడు మీ శరీరము ఉంది. మీ శరీరము పుట్టినప్పుడు ఒక రకంగా ఉంది. అది బాల్యంలో కొంత పెరిగి పెద్దదయింది. మళ్ళీ బాల్యము అవ్వంగానే మీకు యవ్వనం వచ్చింది. యవ్వనము కొంత సమయం గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు కౌమారం వచ్చింది. మళ్ళీ కౌమార దశ అయిపోగానే వృద్ధాప్యం వచ్చింది. మళ్ళీ వృద్ధాప్యం అయిపోగా ఆ దశ ముగిస్తే మళ్ళీ మరణం వచ్చింది. అంటే బాల్యం నశిస్తే ఈ కౌమారం యవ్వనము నశిస్తే కౌమారము, కౌమార దశ నశిస్తే వృద్ధాప్యము, వృద్ధాప్య దశ నశిస్తే మీకు మరణం సంభవించింది. అంటే ఇక్కడ కూడా మీ శరీరము మారుతూ ఉన్నది, అన్ని దశల్లోనూ మారుతూ ఉంది. చివరికి అదేమైంది, కట్టెల్లో కాలి బూడిదైపోయింది. అదేమి శాశ్వతంగా ఉండట్లేదు కదా శరీరము. అంటే మారే వస్తువు ఏదైనా సరే అది కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అంటే దానికి ఉనికి లేదు, అది శాశ్వతమైన వస్తువు కాదు. మీ మనస్సు కూడా అంతే, ఇది మారుతూ ఉన్నది అన్ని అవస్థల్లోనూ. మారేది ఎలా సత్యమవుతుంది? అన్నీ అంటే దేశకాల వస్తువులకి సంబంధం లేకుండా, అన్ని అవస్థలకి సంబంధం లేకుండా ఏదైతే మారకుండా ఉందో దానిని మనం సత్యము అనవచ్చు. కాబట్టి ఈ విధంగా కొంత మనకు అవగాహన వస్తే, ఓహో మన శరీరము ఎట్లా అయితే అసత్యమో అది కూడా మారుతూ ఉంది, మనస్సు కూడా అన్ని అవస్థల్లో మారుతూ ఉంది, పైగా ప్రపంచము కూడా నేనున్నానని చెప్పట్లేదు, దేహము కూడా నేనంటే దేహము అని చెప్పట్లేదు, ఈశ్వరుడు వచ్చి నేనంటే ఈశ్వరుడు అని చెప్పట్లేదు. వీళ్ళ ముగ్గురిని గుర్తించేది ఎవరు? నేను, ఈ మనస్సు. మరి ఈ మనస్సు నిజంగా సత్యముగా అంటే ఇది మారుతూ ఉన్నది. సో మారేది సత్యము కాదు, అసత్యము, అనిత్యము, అశాశ్వతము. ఈ విధంగా కొంత మనకు అవగాహన వస్తే, ఓహో ఇది కేవలము మనస్సు కల్పించుకుంటున్నదే, ఇది నిజము కాదు అన్న అవగాహన వస్తుంది. అందుకే భగవాను మనస్సు అనేది లేదు అని చెప్తున్నారు. ఎప్పుడు చెప్తున్నారు అంటే ఆత్మస్థితిలో ఉండి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ద్వైతంలో నీకు ఈ మాయలో నీకు మనస్సు ఉంది అనుకుంటే ఈ విధంగా మనకు కొంత విచారణ చేస్తే కొంత అవగాహన వస్తుంది. భగవాన్ చెప్పిన విచారణ కూడా అసలు నేను ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు మీకు వెంటనే నేనంటే ఆత్మ అని సమాధానం రాదు. అసలు ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి అంటే నాకు నేను అంటావు. మరి ఈ నేను ఎవరు అంటే ఆ మనస్సు యొక్క స్వరూపము మీకేమన్నా కనపడుతుందా? ఏమీ కనపడదు. ఆలోచన అంటే ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు అక్కడ ఏమీ కనపడదు. బుద్ధి అంటే ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు అక్కడ మీకు ఏమీ కనపడదు. అన్నిటికీ కారణమైన ఆ మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు అంతర్ముఖమయ్యి విచారణ చేస్తే అదేమన్నా మిమ్మల్ని తీసుకెళ్తుందా ఆ మూల తలంపులోకి? అది పుట్టిన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తుందా అంటే అక్కడికి తీసుకెళ్ళదు. ఎందుకంటే దీనికి ఉనికి లేదు. అంటే అది పుట్టినట్టుగా వస్తుంది, అది చైతన్యం నుంచి ఉద్భవించినట్టుగా మనకి అలా కనిపిస్తుంది అంతే. అలా ఎండమాముల్లాగా మీరు దూరం నుంచి చూస్తే నీళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే నీరు ఉండదు. అలాగే అది మనం చెప్పటం వరకు మన మనస్సు ఉంది అని చెప్తాము. ఇప్పుడు గొడ్రాలి బిడ్డ అంటే ఓహో గొడ్రాలికి బిడ్డ ఉందేమో అనుకుంటాము. నిజంగా ఆ గొడ్రాలికి బిడ్డ ఉంటుందా? ఉండదు కదా. అలాగే కుందేటి కొమ్ములు అన్నాం అనుకోండి, చెప్పటంలో కుందేటికి కొమ్ములు ఉన్నాయేమో అని చెప్తాం. నిజంగా కుందేలుకి కొమ్ములు ఉంటాయా? ఉండవు కదా. అలాగే ఈ మనస్సు ఉన్నది అని వాస్తవంగా మనం చెప్తున్నా అది లేదు. ఎందుకు మీరు అంతర్ముఖమై ప్రశ్నించుకుంటేనే అది దొరకట్లేదు, ఎందుకంటే అది అక్కడ లేదు. మళ్ళీ మీరు ఆ ప్రశ్న వేయకపోతే మళ్ళీ అది ఉన్నట్టుగా బయటకు వస్తుంది. కాబట్టి మీరు విచారణ చేయనంత కాలము ఆ మనస్సు ఉన్నట్లుగానే తోస్తుంది. మీరు విచారణ చేసి కొంత అంతర్ముఖమయ్యి కొంత అవగాహన తెచ్చుకున్నప్పుడు మీరు వాటి జోలికి వెళ్ళరు. ఇంకా అది అసత్యం. అందుకే గురువుగారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదంతా అసత్యమని గ్రహించు అంటారు. అంటే ఏంటి, కొంత అవగాహన వస్తే మనకి ఓహో వాటి జోలికి వెళ్ళము. ఓకే, మనస్సు ఇదంతా కల్పించుకుంటుంది, కాబట్టి కల్పించుకునేది సత్యము కాదు కదా. అది మనకి తాత్కాలికంగా నీకు అనుభవంలో ఉన్న మనస్సు నిద్రలో అనుభవం లేదు కదా, అందుకని అది సత్యం కాదు. తాత్కాలికంగా ఉన్న అనుభవాన్నే మనము నిజం అనుకుంటున్నాము, అందుకని దాని మాయలో పడిపోతున్నాము. ఆ మనస్సు చేసిన మాయలో ఈ జీవుడు పడిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ
భగవాన్ ఏమంటారంటే అహంకారం అంటూ అసలు ఏమీ లేదు. అది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది. అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు? అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది. అది మాయమైపోయిందని నీవే అంటావు అని మనకి ఇక్కడ చెప్తున్నా కూడా ఎంత విచారణ చేసినా అది మళ్ళీ ఆ మనస్సు విజృంభిస్తుంది. ఎందుకంటే దాని సహజత్వమే అటువంటిది. అది మనస్సు అంటేనే ఆలోచనల యొక్క సమూహం. కాబట్టి దాని సహజ గుణాన్ని అది చూపిస్తుంది. అందుకే భగవాన్ అంటారు ఇక్కడ ఆలోచనలు నీవు పేక మేడల్ లాంటివి, వాటి వెంబటి వెళ్ళకు, అవి విస్మరించు, అవి సత్యమనుకోకు. నీ స్వరూపానికి నీకు ఆలోచనలే అడ్డంకులుగా ఉన్నాయి. ఇక్కడ నీవు నిశ్చలంగా ఉండటమే పద్ధతి. అంతకు మించి నీకు వేరే మార్గము లేదు. నీవు ఆత్మని తెలుసుకోలేవు. ఎందుకంటే ఒక అసత్యమైన, ఒక ఉనికి లేని, ఒక మాయాజనితమైన ఒక మనస్సు ఒక ఆత్మని ఎట్టా తెలుసుకుంటుంది? అసలు ఆత్మది ఉన్న సంగతి కూడా ఈ మనస్సు గ్రహించదు. తన మూలాన్ని తను తెలుసుకునే సామర్థ్యము దీనికి లేదు, ఈ మనస్సుకి. అందుకే భగవాన్ అంటారు ఈ శరీరమే నేను అనే భావాన్ని, ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనలని విడనాడటమే అంటారు భగవాన్. అది నువ్వు చెయ్యి, ఆ మాత్రము ప్రయత్నము చెయ్యి. ఈ నేను అనే అహంకారము వస్తూ పోతూ ఉంటుంది. అది తాత్కాలికము. అసలైన ఆత్మ శాశ్వతము. నిజానికి నువ్వు ఆత్మవే. కానీ ఈ అహంకారాన్నే నేనని తప్పుగా అర్థం చేసుకొని దానితో తాదాప్యము చెందుతున్నావు అంటారు భగవాన్. కాబట్టి మనం ఇక్కడ నీకు భగవంతుడు ఒక ఉన్నాడు, నేనున్నానన్న అహంస్ఫురణ ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఉన్నది. మిగతాదంతా అసత్యము, లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది అన్న గురువు చెప్పిన వాక్యాల మీద మనకి కొంత విశ్వాసం ఉంచి ఆలోచనల జోలికి వెళ్ళకుండా ఏది జరగాలో అది జరుగుతుంది, ఏది జరగకూడదో అది ఎన్నటికీ జరగదు అని మనకి భగవాన్ చెప్తున్నారు. కాబట్టి ఊరక ఉండువాడు ఉత్తముడు. ఊరక ఉండటం అంటే ఏ పని మానేసి కూర్చుంటాం కాదు. ఇదంతా ఆ భగవంతుడు నన్ను ఒక ఉపాధి చేసుకొని నా ద్వారా జరిపించబడుతున్నాయి. ఇక్కడ నా ప్రమేయం అంటూ ఏమీ లేదు. తెచ్చుకున్న పిడికెడు ప్రారంధము ఈ ఉపాధుల ద్వారా ఇవన్నీ నడిపించబడుతున్నాయి, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, నా ప్రయత్నం ఏమీ లేదు, అంతా ఈశ్వర సంకల్పము అన్న భావనలో కనుక ఉంటే నీకు ఇంకా నీవంటూ ఏ ప్రయత్నము ఉండదు. కాబట్టి ఇక ఊరక ఉండటమే అని అర్థము. ఏది జరిగినా పని జరుగుతుంది. ఆ పని జరిగినా కూడా అది భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అన్న భావన ఉండాలి. అప్పుడు వాటి యొక్క ఫలితాలు నీకు బాధించవు. అవి ప్రతికూలమైన అనుకూలమైన ఆ స్వీకరించే ఆ గుణం ఏర్పడుతుంది. అదే భగవాన్ అంటారు విచారణ చేతనవుతుందా విచారణ చెయ్యి, లేదంటావా శరణాగతి చెందు. ముందు పాక్షికంగా అయినా శరణాగతి చెందు. పూర్ణ శరణాగతి నీకు చేత కాకపోయినా ముందు పాక్షికంగా అయినా శరణాగతి చెందు. అదే నిన్ను పూర్ణ శరణాగతికి దారితీస్తుంది అంటారు భగవాన్. అలాగే నీ సంగతి నువ్వు చూసుకో, ప్రపంచం సంగతి ప్రపంచానికే వదిలిపెట్టు. ముందు నీవు ఆత్మవి అని తెలుసుకో. నువ్వు దేహానివి అన్నప్పుడే నీకు ప్రపంచం ఉంటుంది. నువ్వు ఆత్మవే అయినప్పుడు ఉండేదల్లా ఆత్మే అంటారు భగవాన్. మనసుకి రెండు దారులు ఉన్నాయి. ఒకటేమో బయటికి వెళ్ళటం, ఒకటి లోపలికి, ఇన్వర్డ్ ఆర్ అవుట్వర్డ్, రెండు గేట్లే ఉన్నాయి. నీవు బయటికి వెళ్ళకపోతే ఇక ఉండేది అంతర్ముఖమైన గేటు, దాంట్లోకి వచ్చేస్తావు. లేదు నువ్వు బయటికి వెళ్తే కనుక ఇక అంతర్ముఖం అనే గేటు క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ మనస్సు ఎక్కడికి వెళ్తుంది? బయటికే వెళ్తుంది, ప్రపంచంలోకే వెళ్తుంది. ఇంకెక్కడికి వెళ్తుంది? లేదంటే తనకు తానుగా ఉంటుంది. కాబట్టి భగవాన్ ఏమంటారు, ముందు నీ సంగతి నువ్వు చూసుకో, ప్రపంచం సంగతి ప్రపంచానికే వదిలిపెట్టు. ఆ ప్రపంచాన్ని సృష్టించిన ఆ భగవంతుడు చూసుకుంటాడు. ముందు నువ్వు ప్రపంచంలోకి వెళ్ళటం మానేసేసి ముందు నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి, అంతర్ముఖమవు. మిగతాది ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకో. ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు భగవాన్. ఇప్పుడు నీకున్న అడ్డంకులు నీ ఆలోచనలు కాబట్టి వాటిని విస్మరించు, స్మరించకు. ఎప్పుడైతే నీ మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణిస్తుందో అప్పుడు భగవంతుడు 4 అడుగులు ముందుకు వేస్తాడు. ముందుకు వేసి నీకు ఏవైతే ఆ అడ్డుగోడలు ఉన్నాయో వాటి అన్నిటినీ ఒక్క తన్నుతో కూల్చేసి
నీలో ఏ వాసనలు అయితే నీకు అడ్డుగా ఉన్నాయో, ఏ దోషాలైతే నీకు అడ్డుగా ఉన్నాయో, ఏ ఆలోచనలు నీకు అడ్డుగా ఉన్నాయో, ఏ ప్రాపంచిక విషయాలు వాసనలు నీకు అడ్డుగా ఉన్నాయో, వాటిని అన్నిటినీ ఒక్కొక్కటిగా తొలగిస్తూ నిన్ను మరి కాస్త తన హృదయం వైపుకి ఆకర్షించుకునేలా ఆ గురువే చేస్తాడు. ఎప్పుడైతే నీవు పూర్తిగా ఆకర్షింపబడ్డావో ఇక నీకు గురువుకి భేదం ఉండదు. అక్కడ అభేద స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిలో గురువు లేడు, శిష్యుడు లేడు, జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు. ఉన్నది అహంస్ఫురణ మాత్రమే. అదే భగవాన్ చెప్తారు. ఆ స్థితిలో ఉండి చెప్పారు, యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే. జీవుడు, జగత్తు, ఈశ్వరులు ముచ్చపు చిప్పలో వెండివలే కల్పనా మాత్రులే అని అన్నారు. ముందు నేనెవరో తేలిపోతే ఆ తర్వాత ప్రపంచం ఉన్నా, ప్రపంచం కనిపించకపోయినా, దేహం ఉన్నా, దేహం కనిపించకపోయినా, ఆలోచనలు వచ్చినా, ఆలోచనలు రాకపోయినా నీకొచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. తెర మీద ఎన్ని దృశ్యాలు పడినా కూడా, తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరకొచ్చిన నష్టమేమీ లేదు. ఉన్నది అనుగ్రహమే. నీ అనుగ్రహం వలనే మనస్సు అణుగుతుంది. నీ తెలివితో నీవు కొంత దూరం ప్రయాణం చేయవచ్చు, కానీ అనుగ్రహం వల్లనే మనస్సు అణుగుతుంది. అందువలన ఆ గురువుతో మానసిక అనుబంధం పెట్టుకుంటే నీ అజ్ఞానమునకు నిప్పు పెడతాడు. అప్పుడు నీవు తరిస్తావు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.